నేను కల్పన. విశాఖ గురజాడ కళాక్షేత్రంలో అదరగొట్టిన చిన్నారులు, బెజవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కేక పుట్టించిన కాలేజీ స్టూడెంట్స్, హైదరాబాద్ శిల్ప కళావేదికలో ఆకట్టుకున్న బ్రిటిష్ హిప్ హాప్, కనుల విందు చేస్తున్న తిరుపతి కపిల తీర్థం. ఈ విశేషాలను నేటి మెట్రో న్యూస్లో చూద్దాం. విశాఖలో అదిరిపోయే స్టెప్పులతో అలరించారు చిన్నారులు. బాలల దినోత్సవాల్లో భాగంగా సిరిపురం జంక్షన్లోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించిన డ్యాన్స్ పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కలర్ఫుల్ డ్రెస్సుల్లో కళ్ళు చెదిరేలా నృత్యాలు చేశారు చిన్నారులు. వెస్టర్న్ బీట్స్కు దుమ్ము లేచిపోయేలా డ్యాన్స్ చేశారు. ప్రేక్షకుల కేరింతల నడుమ ఒకరికి ఒకరు పోటీపడి మరీ చిందులేశారు. విజయవాడలో శ్రీ చైతన్య కళాశాల ఫ్రెషర్స్ డే ఫంక్షన్ వారెవా అనిపించింది. సీనియర్స్, జూనియర్స్ కు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాన్స్ ప్రోగ్రామ్స్ అదిరిపోయాయి. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన శ్రీ చైతన్య కళాశాల ఫ్రెషర్స్ డే ప్రోగ్రాం కేక పెట్టించింది. జూనియర్స్ కు స్వాగతం పలుకుతూ సీనియర్స్ చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హిందీ పాటలతో తెలుగు పాటలు మిక్స్ చేస్తూ చేసిన డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. సీనియర్స్ డ్యాన్స్ చేస్తుంటే వారిని జూనియర్స్ కింద ఉండి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మా కాలేజ్ చదువులోనే కాదు, ఆటల్లో అన్నిట్లో ఫస్ట్ ఉంటుంది. ఇలాగే ఫ్రెషర్స్ డే కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాం మా కాలేజ్. ఇక్కడ లోపలైతే గోల చేసేస్తున్నాము. మాది అన్నిట్లో టాపే, ఏ దేంట్లో లేదు. చదువులో టాపే, అల్లర్లో టాపే, అన్నిట్లో టాపే. ఇది చాలా 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 బాగుంది. ఇట్స్ వెరీ సూపర్ అండ్ ఐ గెస్ ఇట్లానే జరుగుతూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వెరీ ఆసమ్ టు సే అండ్ ఐ హోప్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇక్కడ. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటు మోడర్న్ డ్రెస్సులతో పాటు అటు సంప్రదాయ దుస్తులతో కూడా చూపరులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 1800 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని శిల్ప కళావేదిక బ్రిటిష్ హిపాప్ నృత్యాలకు వేదికైంది. బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇండియా, యూకేకి చెందిన కళాకారులను ఒకే వేదికపైన పరిచయం చేసే ఉద్దేశంతో ద బ్లాక్ ఆల్బమ్ షోను నిర్వహించారు. ఈ వేడుకలో హిపాప్, కాంటెంపరీ డ్యాన్స్లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ షోకు ప్రముఖ డాన్సర్ టోనీ గార్జే కొరియోగ్రఫీ చేశారు. ఈ వేడుకలు నవంబర్ 19 వరకు దేశంలోని ప్రధాన నగరాల్లో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
వెరైటీ ఫుడ్ తినాలనుకునే వారి కోసం నగరాల్లో ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు. ఈ కోవలోనే హైదరాబాద్లోని దస్పల్లా హోటల్ అవధ్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. అవధ్ అనేది మొఘలుల కాలంలో యమునా నదీ తీరంలో ఉన్న ప్రావిన్స్. ప్రస్తుతం ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం ఆగ్రా అవధ్ ప్రావిన్స్లోకి వస్తోంది. అప్పట్లో అవధ్ పాలకులు భోజన ప్రియులు. వారి వంటకాలకు అంతర్జాతీయ స్థాయిలో పేరు లభించింది. ఈ వంటకాలను హైదరాబాదీలకు అందించేందుకు దస్పల్లా హోటల్ ధావత్ ఈ అవధ్ను నిర్వహిస్తోంది. కబాబులతో పాటు పలు రకాల నాన్ వెజ్ వంటకాలు అవధ్ ఐటమ్స్లో ప్రత్యేకంగా నిలుస్తాయి. Now we launched Dawat Avadh Food Festival. Our chef is from Lucknow and he specializes in this culinary. This food festival will be from 13th to 23rd, 10 days, every day evening from 7 p.m. to 11:30. Specialty of Awadhi food are basically murg musallam, galauti kebab, kakori kebab, dampuk dal, then ulta tawa paratha, misi roti, khasta roti, rumali rotis. All these are specialty. And in desert we have Shahi Tukla. It is a specialty of Awadhi cuisine. గుంటూరులోని గుంట గ్రౌండ్లో క్రాఫ్ట్స్ ఇండియా షాపింగ్ ఎక్స్పో ప్రారంభమైంది. ఇందులో 75 పైగా స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఎక్స్పోను గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిలో అంతర్భాగమైన చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనను సందర్శించాలని ముస్తఫా కోరారు. క్రాఫ్ట్ ఇండియా షాపింగ్ ఎక్స్పో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. కానీ పోయినసారి కూడా ఇలాగే షాపింగ్ ఇక్కడికి రావడం జరిగింది. మరి పోయినసారి కన్నా ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే రకరకాల వెరైటీలు ఉన్నాయి. అంటే చూస్తే ఒక ఆమెను అడిగాను, ఏమో ఎలా ఉన్నాయి అంటే, ఏమండి పోయినసారి ఇక్కడ చాలా బాగుండేయండి, నేను ఎప్పుడు చూడలేదు ఇలా, కానీ ఎప్పుడు చూసినా కూడా ఏదో రకరకాలుగా ఉండే, కానీ ఇవాళ చాలా బాగుండే అని చెప్పేసి ఆమె మెచ్చుకుందంటే నిజంగా నేను కూడా ఆమెను చూసి నేను కూడా మెచ్చుకుని లెక్క. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నా తిరుపతిలో ఎటు చూసినా ప్రకృతి శోభ ఉట్టిపడుతోంది. కపిల తీర్థం వద్ద పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఉరకలేస్తూ కిందికి దూకుతున్న జలపాతాన్ని చూస్తూ పర్యాటకులు ఆనందంతో పులకించిపోతున్నారు. ఇక్కడ తిరుమల పోయి దర్శనం చేసుకుని వస్తున్నాము. చాలా బాగుందండి. ఇక్కడ క్లైమేట్ వర్షం పడుతూ ఉంది, చూడడానికి చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసామండి. వాటర్ ఫాల్స్ దగ్గర చాలా బాగా ఉందండి, మంచి ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ పిల్లలు అందరూ భక్తాదులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంతోషకరమైన విషయం. వర్షం వస్తుంది, బాగుంది క్లైమేట్, వాతావరణం బాగుంది. దర్శనం కూడా తిరుమలలో బాగా జరిగిందండి. ఇక్కడ బాగా వాతావరణం చాలా బాగుంది, వర్షం వస్తూ చల్లని వాతావరణంతో బాగుంది. ఇక్కడ బాగా ఎంజాయ్. మన దేశంలో ఆరోగ్యం, పౌష్టికాహారం అతిపెద్ద సమస్యలు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో పోషకాహార లోపం పెను సమస్యగా ఉంది. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పెడుతున్నా ఫలితాలు రావాల్సిన స్థాయిలో రావడం లేదని యూనిసెఫ్ గణాంకాలు చెప్తున్నాయి. నవంబర్ 14న బాలల దినోత్సవం ఉన్న సందర్భంగా హైదరాబాద్లో యూనిసెఫ్ ఒక సెమినార్ నిర్వహించింది. ఇందులో ఇచ్చిన ప్రజెంటేషన్ ప్రకారం ప్రతి 1000 మంది పిల్లల్లో దాదాపు 5 మంది మొదటి పుట్టినరోజు చేసుకోకుండా చనిపోతున్నారు. 1000కి 48 మంది పెరగాల్సినంత ఎత్తు పెరగడం లేదు. ఇంకో 43 మంది తక్కువ బరువు ఉంటున్నారు. 39 మందికి పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ చేయించడం లేదు. ఇక 49 మంది అపరిశుభ్ర వాతావరణంలో పెరుగుతున్నారు. ఆరోగ్యంగాను తర్వాత వారి వయసుకు తగ్గ పొడవు బరువుతో పుట్టాలి అంటే తల్లుల్లో ఆరోగ్యము, పోషణ అనేది చాలా అవసరము. అంతేకాకుండా ఏంటంటే పిల్లల్లో పోషణ సరిగ్గా ఉండేటప్పుడు మనకి భావితరాలు ఆరోగ్యంగా ఉంటాయి. దానివల్ల మన రాష్ట్రం తాలూకా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, తర్వాత మానవ వనరుల అభివృద్ధి కానివ్వండి, సామాజిక అభివృద్ధి కానివ్వండి, పిల్లలు 2 సంవత్సరాల లోపల ఆరోగ్యంగా ఉన్నప్పుడు అవన్నీ సాధ్యపడతాయి, బాగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఈ 2 సంవత్సరాల్లోని తర్వాత పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల శ్రద్ధ, వాళ్ళకి కావాల్సిన పోషణ అందించడం అనేది చాలా అవసరం అండి. The health indicators of Andhra Pradesh and Telangana, and we compare it with other South Indian states, we are not doing great. We are at the bottom, except mortality ratio where Karnataka is relatively, I would say, lower than Andhra Pradesh. Otherwise, in most of the fronts, the state of Tamil Nadu, the state of Karnataka and Kerala are showing better results on mortality and morbidity indicators.
స్వచ్ఛ భారత్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు పలువురు స్పందిస్తున్నారు. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్ బోయినపల్లి వాకర్స్ అసోసియేషన్ 5K రన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీన స్వచ్ఛ 5K రన్ నిర్వహిస్తామని అసోసియేషన్ సభ్యులు రాములు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయ నేతలతో పాటు క్రీడాకారులను కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. స్వచ్ఛ భారత్ వల్ల పరిసరాల పరిశుభ్రంగా ఉంటాయని, తద్వారా అనారోగ్యం దరిచేరకుండా ఉంటుందని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. బోయిన్పల్లిలో ఉదయం 6 గంటల నుంచి 5K రన్ ఉంటుందని వివరించారు. 2016 నాటికల్లా మరో 100 డీలర్షిప్లను ఏర్పాటు చేయనున్నట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. హైదరాబాద్లో 200వ డీలర్షిప్ను సంస్థ ప్రారంభించింది. 2017 నాటికల్లా 3 లక్షల కార్లు అమ్మకాలు ఇండియాలో చేయనున్నట్లు హోండా కార్స్ ఇండియా సీఈఓ హిరనోరి తెలిపారు. డీలర్షిప్ నెట్వర్క్ విస్తరణలో 35% వృద్ధి సాధించేలా ప్రణాళికలు చేస్తున్నామని ఆయన తెలిపారు. మార్కెట్లోకి కొత్తగా రిలీజ్ చేసిన హోండా సిటీ, మొబిలియో, అమేజ్తో 43% అమ్మకాల వృద్ధి నమోదు చేశామని, కిందటి ఏడాది ఇదే సమయంలో 70,831 వాహనాలు అమ్మగా 1,14,042 వాహనాలు అమ్మినట్లు హిరనోరి తెలిపారు. లగ్జరీ కార్ల తయారీ కంపెనీ రోల్స్ రాయిస్ గోస్ట్ సిరీస్ 2 మోడల్ కార్లను ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేస్తుంది. అదిరిపోయే ఫీచర్స్, అదరగొట్టే స్టైల్ ఈ కారు సొంతం. ఇప్పటికే ఫాంటమ్, రైత్ మోడల్స్తో ఈ కారు అమ్మకాలను పెంచుకుంటోంది. ఈ కారు ధర 4.5 కోట్ల రూపాయలు. అయితే ఇండియాలో విదేశీ కార్లకు పన్నులు తగ్గిస్తే కార్ల ధర తగ్గుతుందని కంపెనీ సూచించింది. ఏషియాలో గోస్ట్ మోడళ్లకు అత్యధిక డిమాండ్ ఉన్న టాప్ 5 మార్కెట్లలో భారత్ కూడా ఒకటని కంపెనీ పేర్కొంది. ఇక కేంద్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం సెంటిమెంట్లను బలపరుస్తోందని, పన్ను వ్యవస్థను కూడా సవరిస్తే మరిన్ని సానుకూల ఫలితాలు వస్తాయని కంపెనీ అంటోంది. అందరూ అతన్ని జూనియర్ రాహుల్ అంటారు. రాహుల్ ద్రావిడ్ మాదిరి బెంగళూరుకు చెందిన ఈ కుర్ర క్రికెటర్ నిజానికి ప్రఖ్యాత జిఆర్ విశ్వనాథ్ శిష్యరికంలో రాటు తేలాడు. జూనియర్ వరల్డ్ కప్లో ఇండియా జైత్ర యాత్రలో కీ రోల్ ప్లే చేసిన ఈ జూనియర్ రాహుల్ ఇటీవల దులీప్ ట్రోఫీలో 2 ఇన్నింగ్స్లో సెంచరీలు కొట్టి ఆసీస్ టూర్కు, అలాగే ఇండియా సీనియర్ టీంకు సెలెక్ట్ అయ్యాడు. హైదరాబాద్లో సౌత్ జోన్ వన్డే టోర్నీలో ఆడేందుకు హైదరాబాద్కు వచ్చిన రాహుల్తో సాక్షి ప్రతినిధి జె శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జూనియర్ ఇండియా నుంచి సీనియర్ ఇండియాకు ప్రమోట్ అయిన మరొక రాహుల్ ఉన్నాడు. రాహుల్ ఫ్రమ్ కర్ణాటక, కేఎల్ రాహుల్. రాహుల్, హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ యువర్ సెలెక్షన్ టు ఇండియన్ టీమ్? Sir, I'm very happy, and it was always a dream to play for your country, and I'm very happy that my dreams come true, and it's just the first step towards many more targets that I've set for myself. So right now I'm very happy, and I'm very excited about the tour, and I'm looking forward to going to Australia and doing well. Do you think that 2 centuries in Duleep Trophy are the main reasons for your selection? Yeah, definitely one of the main reasons. The selection was around the corner, so I got a couple of good knocks in the finals. I won't say it was the only thing that helped me get into the Indian team. I've been performing consistently for my state in the past couple of seasons. So yeah, I'm very happy that today I've been selected. How do you prepare for yourself for this Australian tour? There will be bouncy pitches and fast and bouncy pitches. Sir, I still have a couple of weeks before I go to Australia, so I've already started working on a few things, and we toured Australia in June with the India A team, so I have a little experience of playing in those wickets, so I learned a lot on that tour. You are from GRV Special Camp, and how did that camp help you? Sir, it was a national camp, and GRV sir was the batting consultant. So I spent 40-50 days with sir, and yeah, I got to learn a lot from him, and he's helped me a lot with my batting, and he's still part of the KCA, and whenever I see him, I do talk to him about batting, and he gives me good advice and good feedback. Finally, you tell us about, you set any targets for yourself in the Australian season? Sir, I just want to go enjoy my game, like I said, I've been doing well in the last couple of weeks, Duleep Trophy, and we had playing the one days right now, and I'm looking good, and I'm hitting the ball well. I look confident, so I want to continue the same form, and go there and enjoy myself. Thanks for speaking to Sakshi TV. Thank you very much. ఇది కేఎల్ రాహుల్ చెప్తున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్లో మంచి స్కోర్లు చేసేసి భారత జట్టు విజయానికి దోహదపడతామని చెప్తున్నాడు.
వీడియోస్ గౌస్తో కలిసి జే శ్రీనివాస్, సాక్షి న్యూస్, హైదరాబాద్. హుద్హుద్ తుఫాను తర్వాత ఎట్టకేలకు విశాఖ జూను తెరిచారు. అయితే జూలో గతంలో ఉన్న పచ్చదనమంతా మాయమైందే. కొన్ని జంతువులు జాడే కనిపించడం లేదు. ఒకప్పుడు ఎంతో ఆహ్లాదాన్ని అందించిన జూ నేడు సందర్శకులను కొంత నిరుత్సాహపరుస్తోంది. జూ అధికారులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నారు. దేశంలోనే సముద్ర తీరంలో ఉండే ఏకైక జూగా పేరున్న విశాఖ ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ నెల క్రితం పచ్చని ప్రకృతితో సందర్శకులను అలరించేది. అయితే అక్టోబర్ 12 నాటి హుద్హుద్ తుఫాను దెబ్బకి బాగా దెబ్బతింది. చెట్లు నేల కొరిగాయి, కొన్ని జంతువులు చనిపోయాయి కూడా. పునరుద్ధరణ పనులు చేపట్టిన జూ అధికారులు ఎన్క్లోజర్లను శుభ్రం చేసి సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తాత్కాలికంగా షెల్టర్లను ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే వాహనాన్ని అందుబాటులో ఉంచారు. నెల రోజుల తర్వాత జూ తిరిగి తెరుచుకోవడంతో సందర్శకులు పోటెత్తారు. హుద్హుద్ ఇంత దారుణంగా దెబ్బతీస్తుందని ఊహించలేకపోయామని చెబుతున్నారు. After this Tufan effect, I think everything got smashed. So all the means it's not like before. It's totally changed. So seeing the zoo, like I'm feeling very sad and it's really horrible. జూ ఎలా ఉందని చూడడానికి వచ్చాం, పిక్నిక్ వచ్చి. నెక్స్ట్ నుంచి ఇప్పుడు తుఫాన్ వచ్చింది కదా, ఇంకా ఎలా ఉందని చూడడానికి వచ్చాం. ఈ తుఫాన్ వచ్చిన తర్వాత ఇలా చెట్లన్నీ పడిపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. ఇదంతా చూడడానికి ఏం లేదు, అన్ని చెట్లన్నీ పడిపోయాయి. జూకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే మొక్కలను పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా ధీటుగా ఎదుర్కొనేందుకు ఆర్కిటెక్చరల్ ల్యాండ్స్కేపింగ్ విధానాలను రూపొందిస్తున్నారు. ఇంత ముందున్న గ్రీనరీ లేదు కాబట్టి మనం కొంతవరకు ఆ గ్రీనరీ మనం ఇవ్వలేకపోతున్నాం. ముందు మనం ఇంకా భారీ ఎత్తున ఇక్కడ ప్లాంటింగ్ ఆపరేషన్ చేసి త్వరలోనే పెద్ద చెట్లు పెట్టేసి ఇంకా గ్రీనరీ కవరేజ్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆ మిగతా 10 ఎంక్లోజర్స్ కూడా క్లీన్ చేసి ఇంకొక 10-15 రోజుల్లో మొత్తం 65 ఎంక్లోజర్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం సందర్శకులు వీలుగా మనం ఉంచడం జరుగుతుంది. అదే కాకుండా ఈ నెలలో ఇంకా మనకు విదేశాల నుంచి వచ్చిన జర్మనీ నుంచి కొన్ని కోతులు వచ్చాయి, అవి కూడా మనం ఈ నెలలో తీసుకొచ్చి ప్రదర్శనకు కూడా విజిటర్స్ కోసం ఉంచడం జరుగుతుంది. జూ సాధారణ స్థాయికి రావడానికి ఇంకెంతకాలం పడుతుందో మరి. శ్రీదేవి, సాక్షి న్యూస్, విశాఖ. కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీకి యూజీసీ నుంచి 12B గుర్తింపు లభించింది. దీనివల్ల యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయికి ఎదగడానికి అవకాశం ఏర్పడుతోంది. యూజీసీ నుంచి నిధులు వస్తాయి. ఇక రాయలసీమ విద్యార్థులు ఉన్నత జీవితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీ 2008లో ఏర్పాటైంది. ఈ విద్యాలయంలోని స్టూడెంట్స్ నిన్న మొన్నటిదాకా డాక్టరేట్ చేయాలంటే ఇరుగు పొరుగు యూనివర్సిటీల వంక చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇక మీదట తమ యూనివర్సిటీలోనే పీహెచ్డీలు చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తమ పరిశోధనలు ప్రచురించడానికి యూజీసీ సహకారం అందిస్తుంది. యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. దేశంలో వివిధ విశ్వవిద్యాలయాలకు ఈ కమిషన్ నిధులిస్తుంటుంది. ఈ నిధులు పొందడానికి యూనివర్సిటీలకు కొన్ని అర్హతలు ఉండాలి. అలాంటి అర్హతల్లో 12B ప్రత్యేక హోదా ఒకటి. ఈ హోదాను అక్టోబర్ నెలలో యూజీసీ రాయలసీమ యూనివర్సిటీ కల్పించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అక్టోబర్ 17న 504th మీటింగ్లో 12B స్టేటస్ను ఆపాదిస్తున్నట్టు మాకు అధికారికంగా ఆర్డర్స్ వచ్చాయి. ఇది రాయలసీమ యూనివర్సిటీకి, రాయలసీమ విద్యార్థులకు, రాయలసీమ యూనివర్సిటీలో ఉన్న అధ్యాపకులకు అందరికీ కూడా ఈ 12B వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అదే కాకుండా 2008లో ఎస్టాబ్లిష్ అయిన 6 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా రాయలసీమ యూనివర్సిటీ అత్యున్నత దశలో ఉంది అని చెప్పడానికి 12B రాయలసీమ యూనివర్సిటీ రావడమే నిదర్శనం. గత 3 సంవత్సరాల నుంచి 12B గ్రేడ్ కోసం వైస్ ఛాన్సలర్ కృష్ణానాయక్ కృషి చేస్తూ వచ్చారు. ఇప్పటికీ ఆ శ్రమకు ఫలితం లభించింది. 12B స్టేటస్ వల్ల కొత్త డిపార్ట్మెంట్లు వస్తాయని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఫెలోషిప్ వస్తుందని విద్యార్థులు ఆశిస్తున్నారు. రాయలసీమ యూనివర్సిటీకి 12B రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది. నెట్ క్వాలిఫై అయిన వాళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ కావచ్చు. ఇంకా రాయలసీమ యూనివర్సిటీలో ఇప్పుడు ఏవైతే డిపార్ట్మెంట్స్ లేవో 12B రావడం వల్ల కొత్త డిపార్ట్మెంట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు.
స్టూడెంట్స్కి 12B స్టేటస్ రావడం వల్ల కన్ఫామ్గా పిహెచ్డీ చేసుకోవచ్చు ఇక్కడే మేము. ఇంతవరకు పిహెచ్డీ మాకు ప్రొఫెసర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి పిహెచ్డీ చేసుకోవడానికి అవకాశం లేకపోయింది. ఇప్పుడు పిహెచ్డీ 12B స్టేటస్ రావడం వల్ల మాకు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని కానీ పెంచే అవకాశం ఉంటుంది. దీంతో పిహెచ్డీ చేసుకోవడానికి కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ ఉన్నాయి. వాటికి కూడా దీనివల్ల రావడం వల్ల అన్ని రెగ్యులర్ డిపార్ట్మెంట్స్ అవడానికి అవకాశం ఉంటుందండి. ఏదైనా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కానీ నేషనల్ కాన్ఫరెన్సెస్ కానీ జరిగితే వాటికి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా త్రూ ఈజీసీ ద్వారా క్లెయిమ్ చేసుకునే ఫెసిలిటీ ఒకటి వస్తుంది. ప్లస్ యూనివర్సిటీలో జరిగే రీసెర్చ్ని అంతర్జాతీయ స్థాయిలో మనం ఫోకస్ చేసుకోవడానికి కూడా ఎక్కువ అవకాశం అనేది దొరుకుతుంది. ప్లస్ నాట్ ఓన్లీ ఇండియా, అబ్రాడ్ కూడా వెళ్ళే అవకాశం కూడా. 12B గుర్తింపు వలన యూనివర్సిటీకి కొత్త లుక్కు రానుంది. అయితే యూజీసీ ఇచ్చే నిధులను విద్యార్థుల స్కాలర్షిప్ను దుర్వినియోగం కాకుండా చూస్తే స్టూడెంట్స్కు ఎంతో మేలు జరుగుతుందని విద్యార్థి సంఘాలు చెప్తున్నాయి. వీరు కోరుతున్నట్లుగా నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ రాయలసీమ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని కోరుకుందాం. లోకేష్, సాక్షి న్యూస్, కర్నూలు. గుండెల్లో గోదారి, వైశాలి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరో ఆది పినిశెట్టి. ఈ యంగ్ హీరో రీసెంట్గా నటిస్తున్న మూవీ మలుపు. ఆది అన్నయ్య సత్యప్రభాస్ పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ని ఇప్పుడు చూస్తున్నాం. స్నేహం అంటే నమ్మకం. ఆ నమ్మకం వమ్మైనప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప రిలేషన్షిప్ స్నేహమే. నా పేరు సగా. వైజాగ్లో ఫైనల్ ఇయర్ బీకామ్ చదువుతున్నా. నా మిడిల్ క్లాస్ లైఫ్లో నాకు అందని ఎన్నో ఆనందాలని నా ఫ్రెండ్స్ నాకు అందించారు. ఎక్స్పెన్సివ్ కార్స్, డిజైనర్ వేర్, కాస్ట్లీ గిఫ్ట్స్, రెస్టారెంట్స్, నైట్ క్లబ్స్, పార్టీస్, హాలిడేస్ ఇలా ఒకటి కాదు. నా కోసం వాళ్ళు ఎన్నో చేశారు. ఆ రోజు మా అమ్మ నాన్నల కంటే నాకు నా ఫ్రెండ్స్ ఎక్కువ అనిపించారు. వాళ్ళతో కలిసి నా ఫ్యూచర్ స్పాయిల్ చేసుకుంటున్నానని మా నాన్న నాకు ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయన మాట నేను ఎప్పుడు వినలేదు. ఒకవేళ వినుంటే బాగుండేదేమోనని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నిజంగా ఆయన మాట వినుంటే ఇలా భాషరాని ఊళ్ళో ఏ తోడు లేకుండా ఒక్కడనే మొదలియార్ కోసం వచ్చేవాడిని కాదు. మొదలియార్ ముంబై అండర్ వరల్డ్కే గాడ్ ఫాదర్. ఇక్కడ ఆయన చెప్పిందే వేదం, ఆయన మాటే శాసనం. హీ రన్స్ ఎ ప్యారలల్ గవర్నమెంట్ ఇన్ ముంబై. ఎక్కడో వైజాగ్లో కాలేజ్ స్టూడెంట్ అయిన నాకు ముంబైనే శాసించే మొదలియార్కి ఏంటి ప్రాబ్లం? మొదలియార్ సెమిల్నాయ్. డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న బాహుబలి మూవీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో తమిళ హీరో సత్యరాజ్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తన కుమారుడు నటించిన నాయిగల్ జాగిరత్తై సినిమా మీడియా సమావేశానికి హాజరైన సత్యరాజ్ బాహుబలిపై నోరు విప్పారు. ఒకప్పుడు పరాశక్తి మూవీలో శివాజీ గణేశన్ అతిపెద్ద డైలాగ్ చెప్పినట్లు తాను బాహుబలిలో భారీ డైలాగ్ చెప్పానని సత్యరాజ్ అన్నారు. ఇలా ఈ మూవీ టీంలో ఒక్కొక్కరు ఇస్తున్న లీకులు అభిమానుల్లో మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇది వాళ్ళ మెట్రో న్యూస్. స్టే ట్యూన్ టు సాక్షి.